వైసీపీని పిల్ల కాల్వతో పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో ఆ పార్టీ కూడా కలుస్తుందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, అనేక పిల్ల కాల్వలు ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే. వైసీపీ కూడా అలాంటిదే. ఏదో ఒక రోజు ఆ పార్టీ కూడా కాంగ్రెస్ లో కలిసిపోవాల్సిందే అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుపై కూడా ఆమె స్పందించారు. పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టుగా పేర్కొన్న షర్మిల, ఆయన కుమారుడే ఈ ప్రాజెక్టును ధ్వంసం చేశాడంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో పోలవరం పూర్తి చేస్తామని, నీటిని ఇస్తామని ప్రకటించారని, దీనిపై అసెంబ్లీలోనూ జబ్బలు చరుచుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కానీ కాంట్రాక్టర్లను మార్చడం, రివర్స్ టెండర్లు నిర్వహించడంతో పోలవరం ప్రగతి 10 ఏళ్ల వెనక్కి పోయిందని, దీనికి ముమ్మాటికి జగనే కారణమని వ్యాఖ్యానించారు. ఆయన హయాంలోనే పోలవరం ఎత్తును కూడా తగ్గించే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చిందని షర్మిల దుయ్యబట్టారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా పోలవరం ఎత్తును తగ్గించేందుకు నాటకం ఆడుతోందని షర్మిల వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్తో కలిమి చెలిమి ఉందని చెబుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పోలవరాన్ని నాశనం చేస్తున్నారని, పోలవరం ఎత్తును తగ్గిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ఎత్తును తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని షర్మిల తెలిపారు. అంతేకాదు, పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని షర్మిల దుయ్యబట్టారు. వారిని ఆదుకునే విషయంలో అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు కూడా విఫలమయ్యారని అన్నారు. ఇక కీలకమైన బనకచెర్ల ప్రాజెక్టుపై స్పందించిన షర్మిల, తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. నేను ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని. ఇక్కడి ప్రజల మేలు నాకు ముఖ్యం. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను. బనకచెర్ల విషయంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, సీమవాసులకు నీళ్లు వస్తాయని అనుకుంటే సహకరించేందుకు సిద్ధంగానే ఉంటాను. ఈ విషయంలో తెలంగాణకు కూడా అన్యాయం జరగరాదనేది మా పార్టీ వాదన అని షర్మిల తేల్చి చెప్పారు.